హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఈరోజు పుదీనా టొమాటో చట్నీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ ఇలాంటి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా 3 పుదీనా కట్టలు తీసుకొని ఈ విధంగా లేతగా ఉన్న కాడలు కూడా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే ఎండుమిర్చి అండి, 20 ఎండుమిర్చి వరకు తీసుకున్నాను. వీటిని కూడా గిల్లి పక్కన పెట్టుకోండి. అలాగే ఇందులోకి పెద్ద సైజు టమాటాలు 5 తీసుకున్నానండి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకి చూపించాను కదండి ఎండుమిర్చి, వాటిని ఈ విధంగా తుంచుకొని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి, కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే ఇవి ఒక 2-3 మినిట్స్లో వేగిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక బాగా మాడిపోతాయి. ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మీకు 2 మినిట్స్లో ఇదిగో ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఎండుమిర్చి వేయించుకున్న ఇదే ప్యాన్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూను ధనియాలను వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్రను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ జీలకర్ర ధనియాలు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి, కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నారు కాబట్టి ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న పుదీనాని ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనాని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, ఎందుకంటే ఇందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి దీన్ని ఇదిగో ఈ విధంగా మగ్గేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. టేస్ట్ మీకు చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక చూపించాను కదండి టమాటాలు, వాటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా వేయించుకోండి. చింతపండు చూసారు కదండి, ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసాను. మీరు పులుపుని మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, టమాటా అనేది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మరొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే మనకి టమాటో గుజ్జు అనేది బాగా చక్కగా రెడీ అయిపోతుంది దగ్గరగా. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్ర, 5 వెల్లుల్లి గర్భాలు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇది చాలా చక్కగా పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎండుమిర్చి అలాగే మసాలా దినుసులన్నీ కూడా చక్కగా పౌడర్ లాగా అయిపోతాయి. అలాగే పుదీనా కూడా మరీ మెత్తగా కాకుండా చక్కగా మనకి బరకగా మెదుగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న టమాటాను కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా టమాటో చట్నీ రెడీ. ఇప్పుడు దానికి పోపును ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ పై ఒక చిన్న గిన్నె పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా చిటపటమని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ కరివేపాకండి, 2 రెమ్మల కరివేపాకుని ఒకసారి వేసుకొని ఇలాగా దీన్ని పోపులోకి వేసేసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండి పుదీనా టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్రజ్ఞాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.